నేడు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి, ల్యాండ్ పూలింగ్, రైతులకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కుకు ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులతో ఏపీలో యూనిట్ ఏర్పాటుకు చర్చలు జరిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. గుంటూరు నల్ల చెరువులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఎమ్మెల్యే గల్లా మాధవి అడ్డుకున్నారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. గచ్చిబౌలిలోని అల్సబా రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ బృందాలు దాడులు చేశాయి. మాంసం నిల్వలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎస్ఎస్ఐ లైసెన్స్ సస్పెండ్కు ఆదేశాలు జారీ చేశారు. అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా నటి, మాజీ మంత్రి రోజా శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ నేపథ్యంలో కథాంశం అద్భుతమన్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్రతరమయ్యాయి. పర్షియన్ గల్ఫ్లో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. బహ్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో పేలుళ్లు సంభవించాయి. బందర్ అబ్బాస్, ఖురాన్ వంటి తీర ప్రాంతాలు ఈ దాడులతో దద్దరిల్లాయి. దివంగత నటుడు శోభనబాబు సతీమణి శాంతికుమారి కన్నుమూశారు. 86 ఏళ్ల ఆమె వృద్ధాప్య సమస్యలతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ను భారత్ కోల్పోయింది. 4 టీ20లో 9 వికెట్లతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. అయితే అన్ని విభాగాల్లో విఫలమయ్యామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంగీకరించారు. ఇది జట్టుకు పరివర్తన దశ అని ఆయన అన్నారు. తప్పుల నుంచి నేర్చుకుంటామని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపే ప్రపంచ రికార్డు సృష్టించాడు. 27 ఏళ్లకే 20 వరల్డ్ కప్ మ్యాచ్లు, అత్యంత వేగంగా 20 గోల్స్ సాధించాడు. దీంతో వరుసగా మూడోసారి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రిగోల్డ్